సినిమాలో 2.0 వర్షన్ వచ్చిందా? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసిన చిరు ఇప్పుడు అన్ని లెక్కలేసుకున్న తరువాతే నోటి నుండి ఒక మాట బయటకు వదిలేస్తున్నారా? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేశారా? అసలు మెగా 158 టైటిల్ ఏంటి చూద్దాం ఎక్స్క్లూజివ్గా. చిరంజీవి కూడా అప్డేట్ అవుతున్నారు. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్ కి ఆయన కూడా అలవాటు పడుతున్నారు. సినిమా చేయడం కాదు, దాన్ని ట్రెండింగ్ లో ఉంచడము ముఖ్యమే అని మెగాస్టార్ కి బాగా అర్థమైనట్లుంది. అందుకే బాబీ సినిమా ప్రమోషన్స్ ని తన చిరు లీక్స్ తోనే షురూ చేసేశారు చిరు. కొరియన్ కనకరాజు సక్సెస్ వేడుకలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వింటున్నారుగా, బాబీ సినిమా టైటిల్ ని అలా చెప్పబోయి ఆపేశారు చిరంజీవి. ఇక్కడే చిరు లీక్స్ 2.0 వర్షన్ కనిపిస్తోంది. ఒకవేళ టైటిల్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పేవారే, కావాలని కదిరి అని ఆపేశారేమో అని డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. టైటిల్ ఏమై ఉంటుందా అన్న చర్చ మొదలైంది. ఆగస్ట్ 22న మెగా 158 సినిమా టీజర్ రాబోతోంది. ఇప్పటికే టీజర్ కట్ కూడా రెడీ అయిపోయింది. టైటిల్ తోనే గ్లింప్స్ బయటికి రానుంది. దానికింకా 10 రోజులుంది కాబట్టి కదిరి అని లీక్ చేసి టైటిల్ పై క్యూరియాసిటీ పెంచేశారు మెగాస్టార్. గతంలో రంగస్థలం, ఆచార్య టైంలో ఫుల్ లీక్స్ ఇచ్చేశారు చిరు. కానీ ఈసారి మాత్రం ప్లాన్ వేసుకుని సగం టైటిల్ లీక్ చేశారేమో అనిపిస్తోంది. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే చిరు లీక్స్ నే మెగా 158 మూవీ ప్రమోషనల్ ఆయుధంగా వాడుకుంటున్నారు చిరంజీవి. ఒకవైపు తమను ఆపుతున్నా కావాలనే స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా చిరు టైటిల్ గురించి పదే పదే చెప్పడం చూస్తే ఇదేదో మెగా ప్రమోషనల్ స్టంట్ అని అనిపించక మానదు. మ్యాటర్ ఏదైనా కదిరి అనే ఒకే ఒక్క మాటతో మెగా 158 టైటిల్ మీద జోరుగా చర్చ మొదలైంది. ఇప్పుడు ఇరుముడి సినిమా అంటే ఇన్నాళ్ళు భక్తి ఎక్కువగా ఉంటుంది, రవితేజ పూర్తిగా క్లాస్ రూట్లోకి వచ్చేసారేమో అనుకున్నారంతా. బట్ లోపల అదే మాస్, అదే రచ్చ అని ట్రైలర్ చూశాక అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఒకే ట్రైలర్లో చాలా చూపించారు, చాలా ప్రశ్నించారు, ఎన్నో అనుమానాలు కూడా పెట్టేశారు శివ నిర్వాణ. మరి ఇరుముడి ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా? రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్, పైగా భక్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇరుముడి కూడా అలాగే ఉంటుందనుకున్నారు అంతా. ఇప్పటి వరకు వచ్చిన విజువల్స్ లో కూడా పెద్దగా మాస్ చూపించలేదు మేకర్స్. కానీ ట్రైలర్లో మొత్తం ఒకేసారి చూపించారు. సినిమా ఎలా ఉండబోతుందో 3 నిమిషాల ట్రైలర్లో కళ్లకు కట్టేశారు. ఇరుముడి అనేది కేవలం భక్తి సినిమా మాత్రమే కాదని ట్రైలర్తోనే అర్థమైపోయింది. ఓవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు మాస్, ఇంకోవైపు భక్తి, మరోవైపు థ్రిల్లర్, ఇలా అన్నిటినీ మిక్స్ చేశారు శివ నిర్వాణ. కాసేపు మందు లేకపోతే పిచ్చెక్కిపోయే ఒక తండ్రి కూతురు కోసం ఎంత మారిపోయాడు, ఏం చేశాడు అనేదే ఇరుముడి కథ. ఈ సినిమాతో శివ కూడా తన రూట్ మార్చేశారు. ఇరుముడి కోసం రవితేజ కూడా మారిపోయారు. ఇదివరకు మాస్ యాక్షన్ అంటూ రొటీన్ కథల వెంట పడ్డ మాస్ రాజా ఇరుముడిలో ఓ మంచి గ్రిప్పింగ్ కథతో వస్తున్నారని అర్థమైపోతుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఆగస్టు 21న విడుదల కానుంది ఇరుముడి. మరి ఈ చిత్రంతో రవితేజ ఏం మాయ చేయబోతున్నారు? రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతోంది? సుకుమార్ కథ సిద్ధం చేశారా? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు? పుష్ప తరహాలో రాన్ రస్టిక్ కథ చేయబోతున్నారా, లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టర్ కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా? RC17 అప్డేట్స్ పై స్పెషల్ స్టోరీ. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం, సర్జరీతో మరో 3 నెలలు ఆలస్యమవుతుంది. కాకపోతే ఈ గ్యాప్లో కథ సిద్ధం చేసి ఫైనల్ నెరేషన్కు సిద్ధమవుతున్నారు సుకుమార్. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు మ్యాచ్ చేసేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు సుక్కు. రంగస్థలం నుంచి రాండ్ రస్టిక్ కథల వైపు షిఫ్ట్ అయిపోయారు సుకుమార్. మరోవైపు రామ్ చరణ్ కూడా పెద్దితో పూర్తిగా రూరల్ డ్రామానే చేశారు. అయితే ఈసారి చరణ్తో ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టర్. కథపై క్లారిటీ రాలేదు కానీ RC17లో చరణ్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. గతంలో మగధీర, నాయక్, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు డ్యూయల్ రోల్ చేశారు చరణ్. సుక్కు సినిమాలోనూ 2 వేటికవి భిన్నంగా ఉండే పాత్రలు చేయబోతున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్లో ముహూర్తం పెట్టి జనవరి నుంచి సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి రంగస్థలం తర్వాత వస్తున్న కాంబో తమ ముందు సినిమాను మరిపించేలా మ్యాజిక్ చేస్తారా లేదా అనేది చూడాలిక. ముందు బాబాయ్, ఇప్పుడు అబ్బాయి. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి?
నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్ పై పడబోతోందా? NBK 111 డ్రాగన్ డేట్స్ లో ఏవైనా మార్పులు జరగబోతున్నాయా? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు, బాగానే ఉన్నారు. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకే సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే 3 వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది. సర్జరీ కాబట్టి కనీసం మరో 2 నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్న 2027 జూన్ 11కి వాయిదా వేశారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నప్పుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే NBK 111 రిలీజ్ ప్లాన్ చేసిన పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమా పైన బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్ అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్ ను మార్చేలా ఉన్నాయి. ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కేవలం ట్విట్టర్కే పరిమితం అయిపోయారు. ఒకవేళ కంబ్యాక్ ఇస్తానని చెప్పినా ఈ టైంలో వర్మను నమ్మడం కష్టమే. కానీ ఒక్కసారికి నన్ను నమ్మండి అంటున్నారు ఈయన. మరి RGV ఈసారి సీరియసా? నిజంగానే కంబ్యాక్ ఇస్తారా? అసలు ఆయన ఏం సినిమా చేస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ ఈ పేరులో ఒకప్పుడు క్రియేటివిటీ ఉండేది, కానీ కొన్నేళ్లుగా కాంట్రవర్సీ మాత్రమే కనిపిస్తుంది. మనోడు మాట్లాడినా మౌనంగా ఉన్నా వివాదమే. నేను మారిపోయానని చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ మధ్య నేను మారిపోయాను, ఇకపై అన్ని మంచి సినిమాలే తీస్తానన్నారు. అప్పటినుంచి వర్మ నుంచి సినిమానే రాలేదు. చాలా రోజుల తర్వాత వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ మే భూత్ అనే సినిమా చేస్తున్నా అది బయటకు రాలేదు. ఈ సమయంలో పోలీస్ కంపెనీ సినిమా ప్రకటించారు వర్మ. ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ అనేది ట్యాగ్ లైన్. పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు ఇస్తే అది క్రమంగా ఒక కంపెనీగా ఎలా మారుతుందనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దావూద్ చోటారాజన్ విభేదాల తర్వాత ముంబై అండర్ వరల్డ్లో ఏర్పడిన పరిస్థితులు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని 1997-2004 మధ్య 300 మందికి పైగా గ్యాంగ్స్టర్స్ను చంపిన స్పెషల్ పోలీస్ స్క్వాడ్ నుంచి ఈ కథకు స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపారు. ఆ స్క్వాడ్ మెంబర్ దయానాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా వర్మ ఫామ్లోకి వస్తారా అనేది చూడాలి. మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్కు ముందే వెళ్లిన స్కూల్స్ నుండి నిన్న మొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా? రణ్బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ట్రైలర్ రిలీజ్ కు ముందే మేకర్ స్కూల్స్ కు వెళ్లి పిల్లలకు రామాయణ ఇతిహాసం గొప్పతనాన్ని వివరించారు. ఆ తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా పాల్గొన్నారు. ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచుతున్న మేకర్స్ ఇప్పుడు థియేటర్ ఓనర్స్ నిర్వహించే బిగ్ సినీ ఎక్స్పో 2026 ఈవెంట్ పై ఫోకస్ పెట్టారు. ఆగస్టు 18న జరగబోయే ఈ ఈవెంట్ లో రామాయణ సినిమాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ప్రదర్శించనున్నారు. బయట ప్రపంచానికి చూపించని కీలకమైన విజువల్స్ ను కేవలం ఈ ఎక్స్పోకు వచ్చే ప్రతినిధుల కోసం మాత్రమే ప్లే చేయబోతున్నారు. ఇంకా రిలీజ్ చేయని స్పెషల్ కంటెంట్ కావడంతో ఈ వీడియో ఎక్కడా లీక్ కాకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్స్పోలో పాల్గొనే వాళ్లు ఎలాంటి రికార్డింగ్ చేయకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల రంగంలోని ప్రముఖులు మాత్రమే ఈ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూసే అవకాశం దక్కించుకోనున్నారు. నిజానికి ప్రతి ఏటా జరిగే ఈ బిగ్ సినీ ఎక్స్పోలో రాబోయే భారీ సినిమాల ఫుటేజ్ ను ముందే ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో బ్రహ్మాస్త్ర, మైదాన్, బేబీ జోన్ లాంటి క్రేజీ సినిమాలకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ ను కూడా ఈ ఈవెంట్ లో ప్రదర్శించి మెప్పించారు. ఇదే ట్రెండ్ రామాయణ మేకర్స్ ఫాలో అవుతున్నారు. ఈ సినిమా దివాళీకి విడుదల కానుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర, signing off.